టీవీ స్టోరీస్. లక్కవరం ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయ్యగారు, ఈ నెల పాల డబ్బులు ఇవిగో, ఒకసారి సరి చూసుకోండి. ఉంటుంది లేరా, నేను చూసుకుంటాను. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను మరి. నానా, నాకు డబ్బులు కావాలి. స్నేహితులతో కలిసి పట్టణానికి వెళ్తున్నాను కొత్త బట్టలు కొనడానికి. రే విష్ణు, ఇప్పుడెందుకు కొత్త బట్టలు? దగ్గరలో పండుగలు కూడా లేవు. నీకు డబ్బులు ఇస్తే దుబారా చేస్తావు. రాబోయే పండక్కి కొందువులే గాని. ఏమయ్యో, సంపాదించిందంతా ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదు. అబ్బాయి కొత్త బట్టలు కావాలంటున్నాడు, డబ్బులు ఇవ్వచ్చు కదా. సర్లేవే, రేపు నెలలో పండక్కి ఇస్తానులే. నాన్నగారు, పంటకి పురుగు ఎక్కువైంది, పురుగుల మందు కొనాలి. సూరి, ఇదిగో డబ్బు. షాపు వాడు అధిక ధర చెప్తాడు. ఒకటికి 2 సార్లు బేరమాడి సరసమైన ధరకు కొను. సరే నాన్న, ఆ షాపు వాడి సంగతి తెలిసిందే కదా, నేను చూసుకుంటానులే. అన్న అడిగితే మాత్రం మారు మాట్లాడకుండా డబ్బులు ఇచ్చారు, నేను అడిగితే మాత్రం ఇవ్వరు. నువ్వు అడిగేది ఖర్చు చేయడానికి, పెద్దవాడు అడిగేది సంపాదించడానికి. చాలా తేడా ఉంది. ఎప్పుడూ ఇంతే, అడిగితే మాత్రం ఏదో ఒకటి చెప్తారు, డబ్బులు మాత్రం ఇవ్వరు. రామయ్య కొంత ధనాన్ని తన పెద్ద కొడుకు ఇచ్చిన తరువాత మిగిలిన ధనాన్ని భూషణం దగ్గరికి తీసుకెళ్తాడు. రావయ్య రామయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏముంటుంది భూషణం, ఈ నెల డబ్బులు నీకిద్దామని వచ్చాను. మొత్తం 50,000 అయ్యింది. అదేంటి రామయ్య, నువ్వు నాకిచ్చింది 40,000 కదా? అవును, 40,000 అసలు, 10,000 వడ్డీ, మొత్తం కలిపి 50,000 కదా భూషణం. అలా చెప్పు మరి, అసలు మరియు వడ్డీ కలిపి 50,000. సరే గాని, ఊర్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీకు డబ్బులు ఎప్పుడు కావాలో చెబితే తెప్పించి మొత్తం డబ్బులు ఇస్తాను. భలేవారు, మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? నాకు అవసరమైనప్పుడు నేనే వచ్చి తీసుకుంటాను అని అక్కడి నుంచి రామయ్య ఇంటికి వెళ్తాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ 7 వర్షాలు కూడా సరిగా కురవలేదు. పంటలు కూడా సరిగా పండక వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. చివరకు పాడికి కావలసిన పశుగ్రాసం కూడా బయట నుంచి కొనవలసి వచ్చేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు తన భార్య అనారోగ్యంతో మంచం పడుతుంది. వైద్యులు ఆమెను పట్నం తీసుకెళ్లి చూపించమని సలహా ఇస్తారు. వైద్యుల సలహా మేరకు తన భార్యను పట్నం తీసుకెళ్లడానికి సిద్ధమైన రామయ్య భూషణం ఇంటికి వెళ్తాడు. ఏంటి రామయ్య, ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా? భూషణం గారు, మీకు తెలుసుగా, నా భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. వైద్యులు ఆమెను పట్నం తీసుకెళ్ళమన్నారు. నేను మీకు ఇచ్చిన సొమ్ము ఇస్తే తనని పట్నం తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. డబ్బా? నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? తమాషగా ఉందా? అదేంటి భూషణం అలా మాట్లాడుతున్నావు? ప్రతి నెల నేను నీకు కొంత ధనాన్ని వడ్డీకి ఇచ్చేవాడిని కదా. పరాచకాలకి ఇది సమయం కాదు. నువ్వేమన్నా నా బావమరిదివా నీతో పరాచకాలు ఆడటానికి? నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్లు రుజువేముంది? రుజువా? నీ మనస్సాక్షే రుజువు. అయినా ఏ పత్రం లేకుండా నీకు డబ్బులు ఇవ్వడం నాదే తప్పు. భూషణం, ఇప్పుడు నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఏదైనా రుజువు ఉంటే తీసుకొనిరా. అల్లరి చేసి నా దగ్గర డబ్బులు కాజేయాలని చూడకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. భూషణం అలా అనేసరికి చేసేదేమీ లేక రామయ్య బాధతో ఇంటికి వెళ్తాడు. తండ్రి ముఖంలో బాధను గమనించిన పెద్ద కొడుకు, ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏమీ లేదురా, మీ అమ్మ ఆరోగ్యం దెబ్బతింటున్నది. వెంటనే మనం పట్నానికి తీసుకువెళ్ళాలి. చేతిలో ఉన్న డబ్బులతో నేను పట్నానికి తీసుకువెళతాను. వెంటనే నీవు మన పొలాన్ని అమ్మి ఆ డబ్బుని తీసుకొని వచ్చేయి. తరువాత రామయ్య తన భార్యని పట్నానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి మళ్లీ గ్రామానికి వస్తాడు. తన భార్య ఆరోగ్యం బాగయ్యాక కూడా రామయ్య ముఖంలో మునుపటి సంతోషం కనిపించలేదు. అది గమనించిన సూరి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, మిమ్మల్ని కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. మీరు మునుపటిలా సంతోషంగా లేరు. మన భూమిని అమ్మినందుకు బాధపడుతున్నారా? అసలు మీ బాధకు కారణం ఏంటో చెప్పండి నాన్న. అది కాదురా సూరి, నేను మోసపోయాను. భవిష్యత్తులో మీకు అవసరం ఉంటుందని ప్రతి నెల కొంత మొత్తాన్ని ఆ భూషణానికి వడ్డీకి ఇచ్చేవాడిని. మీ అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వమని అడిగితే లేదు పొమ్మన్నాడు.
భూషణం తనను ఎలా మోసం చేశాడో పూస గుచ్చినట్లు తన పెద్ద కొడుక్కి వివరంగా చెప్తాడు రామయ్య. అది విన్నటువంటి సూరి, ఆ భూషణం పచ్చి మోసగాడు. అలాంటి వారిని మీరు ఎలా నమ్మారు? మీరు ఆ ఇంటికి వెళ్ళడం నేను కూడా 1-2 సార్లు చూశాను. ఏదో స్నేహం కొద్దీ వెళ్తున్నారనుకున్నాను, కానీ వాడి దగ్గర డబ్బులు దాస్తున్నారని అనుకోలేదు. సరే, ఆ డబ్బులు ఎలా వెనక్కి తీసుకురావాలో నేను చూసుకుంటాను. మీరు మునుపటిలా ఆనందంగా ఉండండి నాన్న. మరుసటి రోజు సూరి తన స్నేహితుడైన లక్ష్మీపురం జమీందారు దగ్గరకు వెళ్లి తన తండ్రిని ఆ భూషణం ఎలా మోసం చేశాడో చెప్తాడు. తను కూడా భూషణానికి ఎలా గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడో వివరించి తనకు సహాయం చెయ్యమని తన స్నేహితుడికి చెప్పి తిరిగి తన గ్రామం చేరుకుంటాడు. మరుసటి రోజు సూరి ఆ భూషణం ఇంటికి వెళ్లి, అయ్యా, మేం పొలం అమ్మాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరే నాకు ఏదైనా ఉపాధి చూపించండి. సూరే, ఎంతైనా నువ్వు నా స్నేహితుడి కొడుకువి. చూస్తూ చూస్తూ నిన్ను కూలీ పనికి పంపలేను. నువ్వు చదువుకున్నావుగా, జమా ఖర్చులు రాయడం వచ్చా? వచ్చయ్యా. అలా అయితే ఎక్కడో పని చేయడం ఎందుకు? నువ్వు నా దగ్గరే ఉండి జమా ఖర్చులు చూసుకో. 3 పూటల భోజనం, నిద్ర అన్నీ ఇక్కడే నీకు. అలాగేనయ్యా. ఆ రోజు నుంచి సూరి భూషణం ఇంట్లోనే ఉండి జమా ఖర్చులు అన్నీ చూసుకుంటూ భూషణానికి చేదోడు వాదోడుగా ఉంటూనే ఇంటి గుట్లు అన్నీ తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఒకరోజు, ఏవండి, ఊర్లో దొంగల బెడద ఎక్కువైంది అంటున్నారు. మొన్నటికి మొన్న పక్క వీధిలో ఉండే వెంకన్న ఇంట్లో చొరబడి డబ్బులు నగలు దోచుకెళ్లారంట. అవును, నేను కూడా వింటున్నాను. ఊర్లో దొంగల బెడద బాగా పెరిగింది. అందుకే ఇంటికి కూడా కాపలా ఉంటాడనే ఆ సూర్యుని ప్రతిరోజు ఇక్కడే నిద్ర పొమ్మంటున్నాను. దొంగలు ఇంట్లో జొరబడితే ఆ సూరిగాడు ఒక్కడే ఏం చేస్తాడు? ఆ భయం నాకు కూడా ఉందే. దొంగలు పడితే వాళ్ళు మొదట వెతికేది బీరువానే. అందుకే ఒకవేళ దొంగలు పడ్డా కూడా వారికి ఆ ధనము నగలు దొరకకూడదని వాటన్నింటినీ మూటగట్టి ధాన్యం బస్తాల మధ్యలో ఉంచాను. అక్కడ ఉంటే ఎవరికి అనుమానం కూడా రాదు. ఎప్పటికప్పుడు ఆ మూటను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు కూడా ఒక కన్నేసి ఉంచు. అలా భూషణం తన భార్యతో మాట్లాడిందంతా సూరి చాటుగా వింటాడు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు సాయంత్ర సమయాన, భూషణం గారు, నేను లక్ష్మీపురం జమీందారును. పక్క ఊరికి వ్యాపారం మీద వెళ్తూ ఇక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉందని విన్నాను. ఈ చుట్టుపక్కల విచారిస్తే ఈ ఊర్లో మీరే ఆస్తిపరులు, మంచివారు అని విన్నాను. నాకు మీ సహాయం కావాలి. అవునవును, దారి పొడవునా మీ గురించే చెప్పాను. మీ అంతటోళ్ళు ఈ చుట్టుపక్కల లేరని, బాగా దోచుకుంటున్నారని. మీ వాడు ఏదో అంటున్నాడు. ఏమీ లేదయ్యా, బాగా దాచారని అంటున్నా. మీ అంతటి వారు నా సహాయం అర్థిస్తే కాదని ఎలాగంటాను? చెప్పండి, మీకు ఏ సహాయం కావాలి? సహాయమా? మేము దాచుకున్నది దోచుకోకపోతే చాలదా ఏంది? నా దగ్గర కొంత ధనము నగలు ఉన్నాయి. అవి మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. తిరుగు ప్రయాణంలో నేను వాటిని తీసుకెళ్తాను. అలాగే, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీటిని జాగ్రత్త చేస్తాను. జమీందారు అందుకు కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. భూషణం ఆ ధనం మూటను తను ధనం ఉంచిన మూట దగ్గరే ఉంచుతాడు. ఆశ్చర్యంగా జమీందారు ఇచ్చిన ధనం మూట కూడా అచ్చం తన మూటలాగే ఉండడం గమనించి ఒక శుద్ధ ముక్క తీసుకుని జమీందారు మూటకు ఒక గుర్తు పెడతాడు. ఇదంతా పక్కనే ఉన్నటువంటి సూరి గమనిస్తూ ఉంటాడు. సూరే, ఊర్లో దొంగల బెడద బాగా పెరిగింది. ఎవరినైనా తోడి తెచ్చుకో పడుకోవడానికి. నీకు తోడుగా ఉన్నట్లుంటుంది. మరేం పర్లేదయ్యా, నేను మెలకువగానే ఉంటాను. ఏదైనా అలికిడి వింటే వెంటనే ఊరందరినీ నిద్రలేపుతాను. బాగా పొద్దుపోయింది, మీరెళ్ళి నిశ్చింతగా నిద్రపోండి. ఊర్లో దొంగలు ఎక్కువయ్యారు అంటుంటే పక్క ఊరు జమీందారు ధనం మీరెందుకు తీసుకున్నారు? ఎవరు కాపలా ఉంటారు? ఓసే పిచ్చి ముద్ద, అటవీ మార్గంలో వెళ్ళిన జమీందారును ఎవరైనా వదిలిపెడతారా ఏంటి? తను తిరిగి రాకపోతే ఆ ధనం నగలు అన్నీ మన సొంతమవుతాయి. ఒకవేళ తను తిరిగి వస్తే మనం చేసిన సాయానికి కృతజ్ఞుడవుతాడు. భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాడు. మీ తెలివితేటలు అద్భుతం, అమోఘం. ఎటు చూసినా మనకు లాభమే. భూషణం భోజనం చేసిన తర్వాత నిద్రలోకి జారుకుంటాడు. అర్ధరాత్రి అయ్యాక సూరి డబ్బుల మూటలు ఉంచిన దగ్గరకు వెళ్లి జమీందారు ఇచ్చిన మూట మీద గుర్తును చెరిపేసి అదే గుర్తును భూషణం ధనం మూట మీద వేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే జమీందారు భూషణం ఇంటికి వస్తాడు. రండి జమీందారు గారు, రండి. వెళ్ళిన పని పూర్తయిందా?
పని పూర్తయింది. దొంగలు ఎక్కడ అటకాయిస్తారో అని చాలా భయపడుతూ వెళ్ళాము. కానీ ప్రయాణం అంతా సజావుగానే సాగింది. దొంగలందరూ ఊర్లోనే ఉంటే మమ్మల్ని ఒకటి దోచుకుంటారు అడవిలో. మంచిది, రండి భోజనం చేసి వెళ్దురు గాని. పర్లేదండి, నేను త్వరగా వెళ్ళాలి. ఊర్లో కొంచెం పని ఉంది. ఆ నగల మూటను ఇప్పించండి. ఉండండి, ఇప్పుడే తీసుకువస్తాను. అని లోపలికి వెళ్ళి 1-2 మూటలను చూసి గుర్తు ఉంచినటువంటి నగల మూటను తెచ్చి జమీందారుకు ఇస్తాడు భూషణం. జమీందారు గారు, ఒకసారి అన్నీ సరిచూసుకోండి. అయ్యగారు, ఎంత మాట అన్నారు? మీ దగ్గర సరిచూసుకోవడమా? ఇది మహా అపచారం. మీరు మా అయ్యగారిని అవమానిస్తున్నారు. పదండి అయ్యా, వెళ్దాం. రే బుచ్చి, కొంచెం ఆగు. భూషణం గారు, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞుడను. వెళ్ళొస్తాను. కొద్ది రోజులు గడిచిన తరువాత ఏమండి, నేను పేరెంటానికి వెళ్ళాలి. బోసిమేడుతో వెళ్తే బాగోదు. ఆ నగలు తెచ్చివ్వండి, వేసుకెళ్తాను. భూషణం అలాగే అని చెప్పి ఆ నగలు దాచిన చోటికి వెళ్ళి మూట విప్పి చూసి ఆశ్చర్యపోతాడు. ఆ మూటలో ధనము నగలకు బదులు చిత్తు కాగితాలు, చిన్న చిన్న రాళ్ళు చూసి లబో దిబోమంటాడు. అయ్యో అయ్యో, నా డబ్బు నగలు ఎలా మాయమయ్యాయో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను పొరపాటున నా నగల మూట నా జమీందారుకి ఇచ్చానా? మీరే కదా ఆ ధనం మూటను 1-2 సార్లు చూసి మరీ ఇచ్చారు. ధనం మూట మారితే జమీందారు తెచ్చి ఇచ్చేవాడు. అలా తేలేదు అంటే ఆ నగల మూట తనదే అయి ఉంటుంది. అయినా మీరు మరీను ఎవరైనా నగలను బియ్యం బస్తాల మధ్యలో ఉంచుతారా ఏంది? అది కాదురా సూరి, ఎవ్వరికీ అనుమానం రాకూడదనే నేను అక్కడ దాచాను. భలే చెప్తారు మీరు. మీరు చెప్పేది నమ్మేలా లేదు. డబ్బు నగలు పోయేసరికి మీకు మతిపోయినట్లు ఉంది. ఇక నేను మీ దగ్గర పని చేయలేను. అయినా అంతా పోయాక ఇక్కడ ఉండి చేసేదేముంది? నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి సూరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూషణానికి నగలు పోయాక మతి చెలించిందని సూరి ఊరంతా ప్రచారం చేస్తాడు. దాంతో ఆ ఊరి ప్రజలు ఎవ్వరూ భూషణం ఇంటి వైపు కూడా వెళ్లరు. ఇలా కొద్ది రోజులు గడిచాక సూరి తన స్నేహితుడైన లక్ష్మీపురం జమీందారు దగ్గరికి వెళ్తాడు. రారా సూరి, చాలా రోజులకి వచ్చావు. ఎలా ఉన్నావు? మన దెబ్బకు ఆ భూషణం ఎలా ఉన్నాడు? మీరు కొట్టింది మామూలు దెబ్బ ఏంది? ఇవాడి గిలగలు కొట్టుకుంటూ ఉంటాడు. బుచ్చి, నువ్వు చెప్పింది నిజమే. మనం కొట్టిన దెబ్బకు భవిష్యత్తులో కోలుకునేలా లేడు. ఇప్పుడు ఊరి వాళ్ళు ఎవరూ ఆ ఇంటి వైపు కూడా చూడడం లేదు. అందరూ మతి భ్రమించిందని అనుకుంటున్నారు. మంచి గుణపాఠమే చెప్పాము వాడికి. కష్టపడి సంపాదించిన ధనాన్ని మోసం చేసి దోచుకుంటాడా? మోసాన్ని మోసంతోనే జయించావు. ఇదిగో ఆ నగల మూటె. ఏ అవసరం వచ్చినా నీకు ఈ స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఇద్దరికీ ఇద్దరే, మోసగాళ్ళకే మోసగాళ్ళు. మంచిది మిత్రమా, నువ్వు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. అలా చెప్పి సూరి ఇంటికి చేరుకొని తండ్రికి జరిగిందంతా వివరిస్తాడు. శభాష్ రా సూరి, పోయిందనుకున్న ధనాన్ని చక్రవడ్డీతో సహా తెచ్చావు. అది మీ భవిష్యత్ అవసరాల కోసం నేను దాచిన ధనం. దానిని మీరే జాగ్రత్తగా వాడుకోండి. అలాగే మనది కాని సొమ్ము మనకు వద్దు. మనకు రావాల్సింది తీసుకొని మిగిలింది ఆ భూషణానికి ఇచ్చేసి. అలాగే నాన్న, మీరు చెప్పినట్లు ఆ మిగిలిన ధనాన్ని భూషణానికి తిరిగి ఇచ్చేస్తాను. తరువాత సూరి మిగిలిన ధనాన్ని ఆ భూషణానికి ఇచ్చేసి అలాగే తను అమ్మిన పొలాన్ని తిరిగి చేజిక్కించుకొని వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించసాగాడు. మీకు ఈ కథ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.